మీ ఆశీర్వాదంతో వరంగల్లోని హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్ లో బ్రహ్మాండమైన ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలు తరుగులో 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. ఇంటి స్థలాల కోసం ఖమ్మంలో జర్నలిస్టుల ఆక్రందన. గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ కు మొర. ఇంటి స్థలాలను సాధించేంత వరకు దశల వారీగా ఆందోళన. రాష్ట్ర TUWJ IJU రాష్ట్ర కార్యదర్శి కె రామ్ నారాయణ, TUWJ TJF జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, స్తంభాద్రి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, TUWJ IJU జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, సీనియర్ పాత్రికేయులు నల్లజాల వెంకట్రావు పలువురు మాట్లాడారు. గత కొంతకాలంగా సంవత్సరాల తరబడి ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. నోటికాడికి వచ్చి ఆగిపోతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించినటువంటి మన సొసైటీ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, కార్యదర్శి రంగోత్రి కార్యదర్శి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి మన మరో ఆలోచించాలని చెప్పడానికి వచ్చాం. ఈ రోజు మనం పక్కన పక్కలు అవుతున్నాం. గతంలో అనేక సార్లు మన చేతిపాడికి వచ్చింది, రాకుండా పోయింది. ఈసారి అట్లా కాదు, మన గంట అండగా నిలబడ్డాయి. వాళ్ళందరికీ కూడా జర్నలిస్ట్ ఐక్యత, స్థలాలు వెంటనే జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. వెంటనే జర్నలిస్ట్ జిల్లా స్థలాలు జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. రోజు భారత గణతంత్ర దినోత్సవం 75వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జర్నలిస్టులు, ఖమ్మం జర్నలిస్టులంతా నిరసన కార్యక్రమం తెలియజేయటం బాధగానే ఉన్నప్పటికీ తప్పని పరిస్థితిలో చేస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలని కోరుతూ, ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోరిక 2 దశాబ్దాలుగా దీర్ఘకాలిక పోరాటాలు చేస్తున్నాం. ఈరోజు చేతికొచ్చినటువంటి ల్యాండ్ని మనకు అప్పగించడంలో ప్రభుత్వం నాంచుడు తాత్సార వైఖరి అవలంబిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు, మనం గౌరవనీయులైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఖమ్మం జర్నలిస్టు పక్షాన చేసే విజ్ఞప్తి ఒకటే. మంత్రులు మీరు ముగ్గురు మంత్రివర్గంలో ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఖమ్మం జిల్లా కూడా అభివృద్ధి పదంలో పరుగులు పెట్టుద్దని విశ్వాసం ఉంది. ఆ క్రమంలోనే, ఆ నేపథ్యంలోనే ఖమ్మం జర్నలిస్టులు కోరుకునేది ఏంటంటే ఇళ్ల స్థలాలు కావాలని.
అది కూడా ఎప్పటి నుండో ఉన్నటువంటి ఇది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించినటువంటి భూములను జర్నలిస్టులకు అప్పగించాలని, జర్నలిస్టులకి గూడు కల్పించాలనే ఉద్దేశంతో తలా చారెడు జాగా ఇవ్వాలని కోరుతున్నాం. ఇది అత్యంత న్యాయమైనటువంటి డిమాండ్. దీంట్లో ఎలాంటి ఇది లేదు, ఎక్కడ అక్రమాలు చేయట్లేదు, అన్యాయాలు చేయట్లేదు, లేదా వాళ్ళ మంత్రి పదవులు మనకు కావాలంటలేదు, ఎమ్మెల్యేలు కావాలంటలేదు, ఎమ్మెల్సీలు కావాలంటలేదు, ఇతరత్రా మనం ఏ కోరికలు లేవు. జర్నలిస్టులకి ఒక్క ఇళ్ల స్థలం సమస్య అనేది ఉంది. దాన్ని పరిష్కరించమని ప్రాధాయపడుతున్నాం. గతంలో ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఇళ్ల స్థలాలు వస్తాయని ఆశించాం. కానీ కోర్టు తీర్పని ఒక సాకు చెప్పి దాన్ని మభ్యపెట్టి ఆఫ్ చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఈ ఖమ్మం జర్నలిస్టులు అందరం వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఈ స్థలాలు ఇచ్చేందుకు కార్యాచరణ పూనుకోవాలని, వెంటనే అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని, లేకపోతే భవిష్యత్తులో జరిగేటటువంటి ఈ ఖమ్మం జర్నలిస్టుల యుద్ధాన్ని చవిచూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మంత్రులకు మేము ఒకటే విజ్ఞప్తి, మాకు ఏ కోరికలు లేవు, ఒక్క జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్య తప్ప మేము ఏది అడగట్లేదు కూడా. అందుకనే దయచేసి అర్థం చేసుకొని మీ ఏదున్నా మీరు ముగ్గురు మంత్రులు కూడా దీన్ని పూనుకుంటే తప్పకుండా ఖమ్మం జర్నలిస్టుల కోరిక, దీర్ఘకాలిక కోరిక పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కారంలో మీరంతా సహకరించాలని, ఇక్కడ కూడా గతంలో మీరు అనేక సార్లు చెప్పింది ఏంటంటే ఏకగొంతుకు రండి, ఒక్కటిగా రండి, అందరు రండి అని చెప్పారు. ఈరోజు యూనియన్లు ఏమైనా పక్కన పెట్టి అందరి కోసం మేమందరం అని వస్తున్నాం. అన్ని యూనియన్లు కలిసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కావాలంటున్నాం. ఇందులో తప్పేం లేదు కదా. అందుకని ఏంటంటే మీరు అందరం కలిసి వస్తున్నాం. ఈ అందరం కలిసి వచ్చి ఏకగొంతుతో దీన్ని నినదిస్తున్నాం. మీరు ఇవ్వకపోతే రేపటి నుండి వేరే ఉద్యమాలు ఏదైనా ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి 3 యూనియన్లు కలిసి ఒక కార్యాచరణ రూపొందించబోతున్నాయి. ఈ కార్యాచరణలో జర్నలిస్టులంతా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలని జయప్రదం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏది లేదు. ఈ మిగతా పౌర సమాజాన్ని, రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని అవసరమైతే అన్నింటినీ కలుపుకొని దిగ్బంధనం చేయడానికైనా వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం ఈ దేశ ప్రజలు ఎట్లయితే పండగ జరుపుకుంటున్నారో అలాంటి పండగని మనం జర్నలిస్టులను జరుపుకోవాల్సినటువంటి ఈ సమయంలో ఇవాళ జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఈ రోజున రోడ్డు మీద ఎక్కామంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు కూడా సిగ్గుచేటుకరమైనటువంటి చర్య. ఈ పరిస్థితి రావటం, 3 మంత్రులుగా ఈ జిల్లాలో ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఈ జిల్లా అభివృద్ధి చెందిద్ది, అలాగే జర్నలిస్టు సమస్యలు పరిష్కారం అవుతాయని మేము ఆశించాం. కానీ గతంలో ఒక కేబినెట్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ చేసిన తీర్మానానికి విలువ లేకుండా ఇవాళ తీర్మానానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గతంలో 23 ఎకరాల 2 గుంటల భూమికి కేబినెట్ ఆమోదం చెప్పింది. ఆ భూమిని తక్షణమే జర్నలిస్టులకు ఇవ్వాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తక్షణమే అందజేయని ఎడల మేము తీసుకోబోయే ప్రత్యక్ష కార్యాచరణకు మీరు మంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ జిల్లాలోని అన్ని రాజకీయ పక్షాలను, ప్రజా సంఘాలను, పౌర సంఘాలను, ప్రజాస్వామిక వాదులను అందరినీ కలుపుకొని మేము చేయబోయేది ఒక ప్రజాస్వామిక ఉద్యమం, న్యాయమైన ఉద్యమం. మా న్యాయసమ్మతమైన పోరాటానికి కూడా అన్ని రాజకీయ పక్షాలు కూడా ముందుకు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. జర్నలిస్టులను కూడా మేము జైళ్ళకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం, ఇళ్ల స్థలాల కోసం లాఠీ దెబ్బలకైనా సిద్ధంగా ఉన్నాం. కానీ వెనకంజ వేసేది లేదని తెలియజేస్తూ ఇప్పటికైనా మంత్రులు ఆలోచించి కేబినెట్ చేసిన తీర్మానం ఆమోదించి వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. జర్నలిస్టు మిత్రులందరూ కూడా పూర్తిగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగ ఫలాలను ఈ దేశ ప్రజలకి అందించి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భం. మరో రకంగా భారతదేశంలో వచ్చేటువంటి సమస్యలు న్యాయపరమైనవి ముందే ఆలోచించి ఆ సమస్యకి సెక్షన్లు పరిష్కారం చూపించే విధంగా భారత రాజ్యాంగం నిర్మించారు. కానీ భారతదేశంలో ఉన్న అనేక సమస్యలను వెలికి తీస్తున్నటువంటి జర్నలిస్టులు గల్లీలో జరిగేటువంటి కార్యక్రమాలను ఢిల్లీ దాకా తీసుకెళ్ళి అది మంచైనా చెడైనా పౌర సమాజానికి తెలియజేసే విధంగా కష్టపడుతున్నటువంటి జర్నలిస్టుల పట్ల ఈ ప్రభుత్వాలు మొండి వైఖరిని అవలంబిస్తున్నాయి. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, గత ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇస్తామని చెప్పింది. అయినా ఇంకా మాకు డబ్బులు కట్టించుకోవడానికి పద్దుకు మెమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న టైంలో ఆ మెమో ఆగిపోయింది. మేము ఎవరికి వ్యతిరేకులం కాదు.
ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ఆందోళనలు చేస్తున్నా, ఏ సంక్షేమ పథకం అమలు చేయాలన్నా మేము వార్తలు రాస్తూ ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి మా పైన దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ వివక్షత చూపకూడదు అనే ఒకే ఒక కోణంతో ఈరోజు నిరసన కార్యక్రమం అంబేద్కర్ గారికి వినతిపత్రం అందించే కార్యక్రమం చేపట్టాం తప్ప ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే అడ్డుకోవడం కోసమో మంత్రులను విమర్శించడం కోసమో ఈ కానే కాదన్న అంశాన్ని గౌరవ మంత్రివర్యులు ఈ జిల్లా ప్రజలు అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. ఎవరికి కష్టం వచ్చినా అది మా కష్టమే అని భావించేవాళ్ళం, ఎవరికి ఆనందం వచ్చినా మా ఆనందంగా భావించేవాళ్ళం. కానీ మా ఆనందంలో నిప్పులు పోస్తూ మా ఆనందంగా భార్యాభర్తలతో గడుపుదామనుకుంటూ మా గూడు కోసం ఉండాలని తాపత్రయంతో అనేక మంది ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చినా ఇంకా అది అమలుకు నోచుకోకపోవడంతో ఆవేదనతో చేస్తున్నటువంటి అంబేద్కర్ గారికి వినతిపత్రం తప్ప ఎవరి మీద ఆవేదన వ్యక్తం చేయడానికో కానే కాదన్న విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. జర్నలిస్టులు ఐక్యంగా ఉన్నారు. జర్నలిస్టుల సమాజం ఒక గొంతు మీద వచ్చి ఖమ్మం జిల్లా వేదికగా ఆందోళన చేపట్టాలని, భవిష్యత్తు కార్యాచరణ చేపడతామని ఇక్కడ పోరాడమే దేశానికి మొత్తానికి కూడా దిక్సూచిగా నిలిచినటువంటి ఘటనలు అనేక ఉన్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ మలిదశ ఉద్యమం కావచ్చు, ఏ ఉద్యమం తీసుకున్నా ఖమ్మం జిల్లానే కేంద్రం. దయచేసి పాలకులు ఆలోచన చేయాలి. ఖమ్మం జర్నలిస్టుల సహనాన్ని ఇంకా మీరు పరీక్షించొద్దు. మాకు న్యాయమైనటువంటి డిమాండ్ను మీరు ఇస్తా అన్నటువంటి ఇళ్ల స్థలాన్ని మాకిచ్చి మా సంతోషంగా మా పిల్లలతో ఆ ఇంట్లో ఉండే విధంగా మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మీరు ఇవ్వని పక్షంలో భవిష్యత్తు కార్యాచరణ యూనియన్లు, హౌసింగ్ సొసైటీ కలిసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి ఆందోళన దిశగా పట్టకుండా జాగ్రత్తలు తీసుకొని మాకు సహాయం చేస్తారని భావిస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తు పోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.